హాయ్, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ ప్రభాకర్ రావు గారు. తెలంగాణలో కొత్త రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అనేటువంటి విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ రంగంలో కొద్దిగా స్తబ్దత ఏర్పడింది అని చెప్పేసి అనే మాట వింటూ ఉన్నాం, నిజమేనా? రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత అనేది ఇటు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఎలక్షన్స్ టైంలో కూడా కొంత స్తబ్దత ఉంటూ వచ్చిందండి. కొంత దీనికి కారణం ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఒక ప్రచారం విపరీతంగా జరిగింది అంతకుముందు. దానికి అరికట్టడానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఒక అపోహ అంటూ వచ్చింది, రేట్లు పడిపోతాయి, రేట్లు తగ్గుతాయి, రియల్ ఎస్టేట్ రంగం ఢమాలో కుదేలు ఇలాంటి ప్రచారాలు జరిగినప్పుడు మనిషిలో ఒక ఆశ ఉంటుంది, ఒక రేటు తగ్గుతుందేమో అనేటువంటి ఆశతోటి జనాలు కాస్త స్లోగా ఉన్నారు తప్పితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మార్కెట్ ఉంది, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఎంక్వైరీస్ మామూలుగా సాఫీగా 10 ఎంక్వైరీస్ గంటకు 5 మంది రావడం, గంటకు 10 మంది రావడం, అడగడం జరుగుతున్నది. కానీ దీన్ని మా సేల్స్ కింద కన్వర్ట్ కావడం కొంచెం స్లో అవుతున్నది. అది కాకుండా అబండెంట్ సప్లై వచ్చేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధానం హై రైజ్ బిల్డింగ్స్, ఎఫ్ఎస్ఐ లేదు, స్కైయర్లు కూడా వస్తుంది. సో దాంతో ఏంటంటే అంతకుముందు పర్చేజర్స్ మార్కెట్ కాదు, ఇది బిల్డర్స్ మార్కెట్ ఉండేది, లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు నేను కొనకపోతే నాకు దొరకదేమో అని. ఇప్పుడు 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆగుదాం, ఏమైంది, ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఉంది. అది కాకుండా మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీగా కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి నాణ్యతలో కానీ ఎక్కడ లోపం లేకుండా జరుగుతున్నాయి. ఆప్షన్స్ విపరీతంగా ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది కాబట్టి స్లో కొంచెం అయినట్టు మాట వాస్తవమే. బట్ ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం కానీ డమాలు కానీ కుదేలు కానీ అనేటువంటిది తప్పు. ఎలక్షన్స్ అప్పుడు కాస్త, ఎందుకంటే మనకు కోడ్ వస్తుంది, మనం 10 రూపాయలు ఏదైనా కొన్నాకి తీసుకెళ్ళినా కూడా ఇది పట్టుకునే పరిస్థితి వస్తుంది, ఎందుకులే అని ఆగిపోవడం జరుగుతుంది, భయం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఆగుదాము, చూద్దాము, చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారే తప్పితే స్లో అయిన మాట కొంచెం స్లో అయిన మాట వాస్తవం. సార్ మీ మాటల్లోనే వింటే కనుక స్లో అయింది అనేటువంటిది మీరు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో సహజంగానే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ రకంగా వెళ్తుంది ముందుకి అనేటువంటి వీటి గురించి మీ బిల్డర్స్ అసోసియేషన్లో కానీ మీలో మీరు మాట్లాడుకునేటప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఏ రకంగా చర్చించుకుంటున్నారు? మాకు ప్రతి నెల మా అసోసియేషన్స్ మంత్లీ మీటింగ్స్ అంటూ జరుగుతాయండి. ఆ జరిగిన సందర్భాల్లో కొత్తగా వచ్చిన జీవోల గురించి కానీ కొత్తగా వచ్చే సమస్యల గురించి కానీ చర్చించుకుంటూ, తర్వాత మళ్ళీ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, మీ దగ్గర సేల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే ప్రాంతాల వారీగా సేల్స్లో తేడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే కేవలము అక్కడి నుంచి కూడా ఇటు వెస్ట్ పార్ట్ హైదరాబాద్కి వచ్చి కొనేవాళ్ళే ఉంటారు, కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఆ లోకల్స్ అదే కాలనీలో ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ కొంటారు, కానీ బయట వాళ్ళు వెళ్ళి కొనే పరిస్థితి ఉంటుంది. కొన్ని ఏరియాలు రష్ పోలింగ్ ఉంటుంది. సో అటువంటి ఏరియాస్లో ఉన్నప్పుడు కొంత చర్చ జరుగుతూ వస్తుంది. జరిగినప్పుడు అటు ఈస్ట్ పార్ట్ వెస్ట్ పార్ట్ అనే కాకుండా ప్రతి చోట కాస్త స్లో అయిన మాట వాస్తవమే. దీనికి రీజన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలక్షన్స్ కానీ, ఈ ఎలక్షన్ కోడ్ కానీ, లేదు ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ, ఈ కాస్త మార్కెట్ డౌన్ అవుతుంది అనేటువంటి ప్రచారం జరగడం వల్ల ఉన్నమాట వాస్తవమే. బట్ ఎక్కడైతే ఎంక్వైరీస్ ఉన్నాయో అక్కడ మాకు కాస్త ధైర్యం వస్తుంది, లేదు రిక్వైర్మెంట్ ఉంది, ఈరోజు కాకపోతే రేపు కొంటాడు. ఎందుకంటే మాకు లక్కీగా మా వస్తువు చెడిపోయే వస్తువు కాదు. ఈరోజు మేము అమ్మకపోతే రేపటికి ఇంకొంచెం ఎప్రిసియేషనే కానీ డిప్రిసియేషన్ లేనటువంటిది. కాబట్టి మిగతా వ్యాపారాల్లో అయితే ఈ వస్తువు చెడిపోతుంది, ఇది నేను సేల్స్కి పెట్టేయాలి, సగం రేటుకి అమ్మేయాలి, ఇలా ఉంటాయి. మా రంగంలో అది కాస్త తక్కువే ఉంటుంది. అలాగే మీరు ఇందాక ఫ్రీలాన్స్ ఇది అని చెప్పేసి అన్నప్పుడు కూడా సహజంగానే హెచ్ఎండిఏ కానీ లేకపోతే టిఎస్ రేరా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఈ ఫ్రీలాన్స్ ప్రోగ్రామ్స్కి వీటికి ఎందుకని
అడ్డుకట్ట పడలేకపోతుంది? ప్రీ లాంచ్ ఆఫర్స్లో అన్ఫార్చునేట్గా ఏంటంటేనండి, దీనిలో మోసపోయిన వ్యక్తులు ఏదో కాస్త ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కాస్త చదువు లేని వాళ్ళు కానీ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సాఫ్ట్వేర్ ఒక బటన్ కొడితే ప్రపంచం అంతా చుట్టొచ్చేసే రకం, ఇలా బటన్ కొట్టి మంతలు మార్చి ఇంకోతల పెట్టేవాళ్ళు కూడా ఉన్న అంత నైపుణ్యం ఉన్నవాళ్ళు కూడా దీనిలో వచ్చేటప్పటికి రేటు తక్కువ వస్తుంది. బట్ జనరల్గా ఏంటంటే మీకు ఒక నానుడు ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. సో మనము ఇల్లు కొనాలన్నా కూడా ఎట్టయితే అమ్మాయికి మనం 7 తరాలు వాళ్ళు సంబంధాలు ఎలా ఉన్నారో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో అని విచారిస్తాము, అలానే బిల్డర్ సంబంధించి కూడా అతను ఏం వెంచర్స్ కట్టాడు, అతను ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తే కాదా అని ఆలోచించట్లేదు. తప్పెక్కడ ఉంది? నేను ఒక పని చేస్తున్నాను అంటే ఆ పనిని ఎంకరేజ్ చేసేయడానికి 10 మంది రెడీగా ఉన్నారు, మీరు చేయండి మేము కొంటాం అంటున్నారు. నేను 7,000కి 10,000కి అమ్మాలనుకోండి, నేను 4,000కి ఎలా అమ్ముతాను? కనీసం అది ఆలోచించకుండా నాకు 4,000కు దొరికిందని ఆలోచిస్తున్నారే తప్పితే వీడు నిజంగా కట్టగలడా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏమైనా వెంచర్లు చేశాడా, వీడి అనుభవం ఏంటి, మా లాంటి అసోసియేషన్లు ఉంటాయి, అసోసియేషన్ అడిగితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. లేదండి ఇతను మా మెంబర్ కాదు, ఎందుకంటే మాకు కూడా కొన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. మోసపుచ్చకూడదు కానీ, డీవియేషన్స్ చేయకూడదు కానీ, మనం రూల్స్ అతిక్రమించకూడదని ఇలాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టుకుంటాం. సో మేము కొంత సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటిది కాకుండా నాకు తెలిసిన వాడు కొన్నాడు, నా ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి అది మంచిదే అయి ఉండొచ్చు. కేవలము ఎక్కడ ఏ చిన్న వస్తువు అయినా కూడా 10 షాపులు తిరిగి ఒక షర్ట్ కొంటారు. ఈ జీవితంలో కూడబెట్టిన సంపాదన అంతా ఒక చోట పెట్టేటప్పుడు మటుకు నాకు తెలిసిన వ్యక్తి కొన్నాడు, అతను బాగా చూసుకొని కొంటాడు అంటారే కానీ అతను ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం. మీరు ఏ ఫ్లాట్ కొనేటప్పుడు కానీ, ప్లాట్ కొనేటప్పుడు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటివి. బట్ అన్ఫార్చునేట్గా అది జరగట్లేదండి. మోసపోవడానికి అవకాశం ఉంది. మోసపోవడానికి అవకాశం ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు పుట్టుకుంటూ వస్తారు. ఫార్చునేట్గా ఏంటంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లేదు. దాదాపు అంటే ఒక 1% ఉన్నారు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చి ఆ పబ్బం కడుపుకొని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కనపడటం లేదు. అలాంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు మోసపోతున్నారు. సో దీన్ని అరికట్టడానికి దీనికి ఒక రూల్, ఈ అన్ఫార్చునేట్గా ఈ రంగానికి ఒక లైసెన్సింగ్ సిస్టమ్ కానీ, లైసెన్సింగ్ సిస్టమ్ ఉన్నా కూడా ఫలానా వాళ్ళు మీరు ఇది ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఈ రంగంలోకి రావాలి అనేటువంటిది ఎక్కడ లేదు. ఎవరికి 10 రూపాయలు ఉంటే ఒక ల్యాండ్ తీసుకొచ్చి కట్టేస్తున్నా కూడా ఎవడు ఆపడానికి లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇలాంటి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి అంటే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు దాదాపు చదువుకున్న వాళ్ళే మోసపోయారు. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని అరికట్టడానికే మనకు రెరా చట్టం వచ్చింది. రెరా చట్టంలో మీరు పర్మిషన్స్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ ఏర్పరచుకొని మీరు పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మీరు బ్రోషర్ ప్రింట్ బ్రోషర్స్ ఇవన్నీ కూడా ఏది రిలీజ్ చేయకూడదు. మేము తర్వాత మేము ఆ రియల్ ఎస్టేటు టీఆర్ఎస్ రెరాలో మేము రిజిస్ట్రేషన్ చేసుకునే తర్వాతే అమ్మడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది కూడా మరి అసలు వాడు నిజంగా రెరాలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని కూడా చెక్ చేయట్లేదు. అసలు ల్యాండే ఉండదు. నేను ఇక్కడ ల్యాండ్ ఉందండి, ఇది కొంటున్నాను, మీరు ఇప్పుడు కొంటే మీకు 1/3 రేటుకి ఇచ్చేస్తాను, లేదా హాఫ్ రేటుకి ఇస్తాను అంటే మోసపోతున్నారు, కొనేస్తున్నారు. తర్వాత వచ్చి బిల్డర్లు దొంగలు అంటున్నారు. మరి కొన్నవాడు బిల్డరా అలా అనేటువంటి విషయాన్ని ఎక్కడ గమనించుకోవట్లేదు. అది ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఈ రేరా ఇది ఏర్పడింది, దీన్ని సక్రమంగా పనిచేసేటువంటి విధంగా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటోందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్ అటు సమన్వయం చేసుకుంటూ వచ్చింది. ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి ఇబ్బంది లేకుండా, ఇటు పర్చేజర్లకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ వచ్చి అన్ని రాష్ట్రాల్లో కొంచెం ముందే మొదలుపెట్టినా కూడా మన వాళ్ళని అందరికీ దీనికి అవగాహన ఏర్పరిచి దీనిలో కొన్ని వెసులుబాట్లు కూడా మనకు కల్పిస్తూ, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు విధానాన్ని రూపొందించుకొని విపరీతమైన ప్రచారం చేయడం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనకు రెరాలో
రెగ్యులేటరీ అథారిటీలో చైర్మన్ గారు కూడా వచ్చారు. వారు చాలా ప్రయోగాలు చేసి ఏ విధంగా మనం జనాలకి చెప్తే బాగుంటుంది అనేటువంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, బిల్డర్స్తో మాట్లాడటం కానీ, లేదు పర్చేజర్ల గ్రూప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడటం కానీ చేస్తూ వస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర ఏదైనా జీవో వచ్చిందంటే మీరు చదివి మనకు కావాల్సిన పాయింట్లు చెప్పండి సార్, అంత పెద్ద 4 పేజీలు ఎవడు చదువుతాడు అంటాడు. జీవో చదివి దానిలో ఇన్స్టెంట్ మైండే అంతేనండి. దానిలో 4 పాయింట్లు నాకు ఉపయోగపడే ఉందా లేదా, ఉపయోగపడే ఉంటే చెప్పండి, లేకుంటే వదిలేసేయండి. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత చేసినా కూడా ఇంకా కాలమే వాళ్ళకి అనుభవమే నేర్పాలి వాళ్ళకి. అంటే ఒక రకంగా రేరా పనితీరు ఆశించిన స్థాయిలో లేదు అనేటువంటిది మీ భావనగా నాకు తెలుస్తోంది. సో రేరా ఎలా పనిచేస్తోంది అంటారు? రెరా బాగా పనిచేస్తున్నది. రెరా పని చేయడంలో ఎటువంటి లోపం లేదు, కానీ నియంత్రించడానికి వాళ్ళకంత సరి అయిన అంటే సరైనటువంటి మెకానిజం అని ఉందా లేదా అనేటువంటిది ఒక ఇప్పుడు ఎక్కడో ఒక పర్మిషన్ తీసుకుంటాడు. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరినీ వాళ్ళ మీద పెత్తనం వెళ్ళేది ఉండాలి. బ్యాంకులు లోన్లు ఇవ్వకూడదు, రిజిస్ట్రేషన్స్ చేయకూడదు, పర్మిషన్స్ ఇవ్వకూడదు. మరి ఇక్కడ ఇవ్వకపోతే పంచాయతీలో పర్మిషన్ తీసుకుంటున్నాడు. పంచాయతీ కూడా గవర్నమెంటే. మరి ప్రతి చోట ఈ రెరా ఉంది, ఈ అథారిటీ నుంచి నీకు తీసుకొని వస్తే కానీ, నువ్వు చేస్తే కానీ మేము చెయ్యము అనేటువంటి ఒక నిబంధన ఏదన్నట్టు ఉంటే అక్కడ దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సమన్వయ లోపం వల్ల కానీ, లేదు ఏ విధంగా తప్పించుకుందాం అనేటువంటి మార్గాలు వెతుక్కోవడం వల్ల రిజిస్ట్రేషన్స్ చేసేస్తున్నారు. ఇంటి నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తాడు. మరి అలాంటప్పుడు కొంత కట్టడి చేయడం కష్టమే అవుతుంది. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది మీకు తెలుసు. సో దీన్ని అంటే కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది మీ బిల్డర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఏమైనా తీసుకుంటూ ఉంటారు? చాలా ప్రోగ్రామ్స్ చేసామండి. మీటింగు అనగానే మనం ఒక 500-600 మంది కోసం మీటింగ్ పెడితే 100 మంది కూడా రారు. మరి వాళ్ళని తర్వాత పేపర్ల ద్వారా ప్రకటన చేయడం జరిగింది, లేదు మనకు ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ విధంగా మీరు రెరా ఉంటేనే మీరు తీసుకోండి, ఎందుకంటే బాధ్యుడిని చేయగలుగుతాం. ఏమైనా తప్పు జరిగితే అథారిటీకి ఒక రైట్ ఉంటుంది. ఆ బిల్డర్ని కూర్చోబెట్టి ఇప్పుడు చూస్తుంటే ఈరోజు నేనే చేస్తున్నాను చాలా కేసులు, ఇటు పర్చేజర్ల తరఫున కానీ, కొన్ని చోట్ల బిల్డర్ల తరఫున కానీ చేస్తూ వస్తున్నాం. కాబట్టి రెరా వచ్చిన తర్వాత మీరు 86 జీవో అంటూ మనకు మన రాష్ట్రంలో ఉంది. ఆ 86 జీవో వచ్చిన తర్వాత మన దగ్గర మోసాలు తగ్గాయి చాలా. పర్టికులర్గా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మీకు అంత అన్యాయాలు జరిగినట్టు లేదండి. కొన్ని అంటే అస్సలు అందరు సత్యహరిశ్చంద్రులు అంటే నేను చెప్పలేను, కానీ శాతం మటుకు చాలా తక్కువ. మాకు అంతకుముందు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పర్చేజర్లకి, బిల్డర్లకి కానీ, వ్యాపారస్తులకి కానీ సంబంధం ఉండదు. అక్కడ మిడిల్ మ్యాన్ ఉంటాడు, వాడికి అప్పచెప్తారు సేల్స్, వాడు సేల్ చేసి పెడతాడు, వీడికి డబ్బులు వచ్చేస్తాయి, వాడు ఎవరికో బాధ్యుడు. ఆ బిల్డర్ కూడా ఎవడో పర్చేజర్కి తెలియదు. ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ బిల్డర్ తోటి. అదిగాక 10 కాలాల పాటు మేము ఈ రంగంలో ఉండదలుచుకుంటాం కాబట్టి మేము కూడా మోసం చేయడానికి మేము ముందుకు రాము. మేము మోసం మోస్ట్లీ ఈ ఫీల్డ్ అనేటువంటిదే క్రెడిబిలిటీ మీద ఆధారపడుతుంది. ఈరోజు నాకు చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి రంగానికి, ప్రతి వ్యాపారానికి అడ్వాన్సులు తీసుకోవచ్చు, ముందుగా ప్రకటించుకోవచ్చు. ఒక కారు ఉందనుకోండి, కారు మోడలు ఇలా వస్తుంది, మీరు 10,000 కట్టండి, 50,000 కట్టండి, 1,00,000 కట్టండి అని చెప్పి మార్కెటింగ్ చేస్తారు. మీరు ఏదైనా గవర్నమెంట్ టెండర్ ఇవ్వాలంటే అడ్వర్టైజ్ చేస్తారు, అడ్వాన్సులు తీసుకుంటారు. బట్ బిల్డర్ మటుకు తీసుకోకూడదు. అది ఎందుకు నాకు అర్థం కాదు. తీసుకోకుండా వ్యాపారం ఎలా జరుగుతుంది? నాకు అడ్వాన్స్ ఇచ్చేవాడు నా మీద నమ్మకంతో ఇస్తాడు. నేను వాడి మెడ మీద కత్తి పెట్టి తీసుకోను, నా మీద నమ్మకం ఉండి. బట్ అక్కడ మోసాలు జరగట్లేదంటే జరుగుతున్నాయి. బట్ మనం అరికట్టడానికి ప్రయత్నించాలి. కానీ మరీ అయినా కూడా రెరా వచ్చిన తర్వాత కొద్ది కాలం మాట దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందో అని ఊహించాం, కానీ లేదు, బాగానే ఉంది. మేము వీఆర్ ఆల్సో హ్యాపీ, బాగానే జరుగుతుంది. సార్, రియల్ ఎస్టేట్ రంగాన్ని చాలా దగ్గరగా చూసినటువంటి మీరు, మీ అనుభవంతో ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతకాలం ఆగితే మంచిది అంటారా, లేకపోతే మీ సలహా ఏంటి? చాలామందికి అపోహ ఏంటంటే రేట్లు తగ్గిపోతాయి కాబట్టి మనం ఆగుదాము. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మా వస్తువు చెడిపోదు,
అవును. మా వస్తువుకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు డిమాండే ఉంటుంది. డిమాండే ఉంటుంది. అవును. ఈరోజు నేను కట్టినప్పుడు నాకు మార్కెట్లో మెటీరియల్ ప్రైస్ ఒక రేట్లో దొరుకుతుంది, సిమెంట్ ఒక రేట్ ఉంటుంది, ఎండాకాలం వచ్చేస్తే రేట్లు పెరిగిపోతాయి. అవును. కొత్తగా కట్టిన వెంచర్లో ఎవరన్నా తీసుకోవాలి అంటే ఆ రేట్లకి నేనే ఒక ట్రస్ట్ కింద సర్వీస్ చేయట్లేదు, నేను వ్యాపారం చేసుకుంటున్నాను. నేను 10 రూపాయలు పెడితే 1 రూపాయి లాభం ఆశిస్తాను. అవును. కాబట్టి నేను 10 రూపాయలు ఖర్చు పెడితే 1 రూపాయి పెంచి వేసుకుని నేను వ్యాపారం చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను పాతగా కట్టిన వాటిలో, స్టాక్ ఉన్న వాటిలో మీరు కొంటే నేను తక్కువ రేటుకే కట్టాను, తక్కువ రేటుకే నాకు మెటీరియల్ కాస్ట్ దొరికింది. కాబట్టి ఈరోజు కొనడమే కరెక్ట్. ఆగితే తగ్గుతాయి, ఆగితే ఇదవుతుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. ఆగితే మళ్ళీ మనం కొనలేము. సమయం మంచి తరుణం ఇదే. మీరు ఖచ్చితంగా నా సలహా, ఫ్రెండ్లీ అడ్వైజ్, నేను ఏదో బిల్డర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళకి ఏదో అమ్మకానికి ఏదో నేను ప్రోత్సహించడం లేదు. ఈరోజు కొంటే ఒక రేటు దొరుకుతుంది, 2 రోజులు కొంటే నేను గత 35-40 ఏళ్ళ నుంచి ఈ రంగంలో ఉన్నాను. అమీర్పేటలో 150 రూపాయలు per స్క్వేర్ ఫీట్ అవుతుంది. అటువంటిది ఇప్పుడు 15,000 ఇచ్చినా కూడా దొరకని పరిస్థితి ఉంది. అంటే అంతకుముందు ఈ రంగం కొత్తది. ఇప్పుడు నేను ఒక చోట అపార్ట్మెంట్ కట్టాననుకోండి, ఆ పక్క స్థల యజమాని రేటు పెంచేస్తాడు. నా ల్యాండ్కి డిమాండ్ వచ్చిందండి. అవును, ఆబ్వియస్లీ జనరల్గా అవే చెప్పడం కూడా ఎవరి ఆలోచన వాళ్ళది. సో నిన్న ఇక్కడ దీనికి తక్కువకి ఇచ్చా కదా, మరి ఎందుకు ఎక్కువ పెరిగింది అంటే మరి ఆ ల్యాండ్ కాస్ట్ నాకు పెరిగిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్థల యజమాని నాకు తక్కువకే అమ్మాడు. మరి నేను ఇది కట్టాను కాబట్టి నీ స్థలానికి డిమాండ్ పెరిగింది కాబట్టి నువ్వు స్థలానికి నాకు ఎక్కువ అమ్మావు, మరి దాన్ని నాకు భారం పడింది కాబట్టి నేను ఎక్కువకే అమ్మాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి డిలే చేయకుండా ఈరోజు కొనుక్కోవడమే బెటర్ అండి. బట్ ఆగితే మటుకు కొంచెం కష్టమే అవుతుంది. సార్, రియల్ ఎస్టేట్ రంగాన్ని గురించి చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు మీరు. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.